महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఈ సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అవి చేసుకుంటూ కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా అవుతుందో తెలుసుకోవాలి. చాలామంది కామెంట్స్, గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని. సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమత్ జయంతి 1వ తారీఖు, మాస శివరాత్రి 5వ తారీఖు. సో 2 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి, శని, కుజ, రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుల యొక్క దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి 5, 6, 7 తారీఖుల్లో ఏర్పడడం వృశ్చిక రాశి మీద. సో 15వ తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అంటాం. సో నెమ్మదిగా 13వ తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు, రవి, బుధ మిథునంలోకి రావటం. సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని, అలాగే మీనంలో రాహువు, మేషం స్వక్షేత్రంలో కుజుడు, రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను, తర్వాత రవి, శుక్ర, బుధులు మళ్ళీ 15వ తారీఖు నుంచి మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఈ జూన్ మాసంలో వీరికి అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక వీరికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, అలాగే 13వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. సో మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. మీన రాశి వారికి సంబంధించి కంపేరిటివ్ మొత్తంలో ఇక్కడ చూస్తే కనుక మనం ఆల్రెడీ సప్తగ్రహ దృష్టి గురించి చెప్పుకున్నాం. సో మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ వీళ్ళకి భాగ్యస్థానం మీదే ఉంది, నవమస్థానం మీద. సో ఈ సమయంలో న్యూ లెర్నింగ్స్, న్యూ టీచింగ్స్, న్యూ కమ్యూనికేషన్, సో వీటి మీద వీళ్ళ ఫోకస్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీన రాశి వాళ్ళకి సంబంధించి రైటింగ్స్ కావచ్చు, లెర్నింగ్స్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, స్పీకింగ్, కమ్యూనికేషను, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఈ మాసం ఎక్కువ ఈ పరిస్థితులు వీటి మీద ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అయితే షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి మాత్రం వీరికి చాలా వరకు కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మీన రాశి వారికి. ఎందుకంటే వ్యయం నుంచి చూస్తున్న శని కావచ్చు, ద్వితీయం నుంచి చూస్తున్న కుజుడు కావచ్చు, మిగతా ఇక్కడ పంచగ్రహ కూటమి కావచ్చు, అందరూ కూడా భాగ్యస్థానాన్ని చూడటం. కాబట్టి ఇది మీ యొక్క సేవింగ్స్కి సంబంధించి ప్రభావితం చేస్తూ ఉంది. భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క దృష్టి కుటుంబ పరంగా వచ్చే కొన్ని సిచ్యువేషన్స్కి సంబంధించి అయినా, సో అలాగే కొన్ని పరిస్థితులు రీత్యా కానీ ఇక్కడ కొన్ని ఖర్చులు, కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి మన రాబడికి మించి ఉంటున్నాయా, తక్కువ ఉంటున్నాయా, సమానంగా ఉంటున్నాయా, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ వస్తుందా అని ఆలోచించుకునే పరిస్థితులు చాలా వరకు కూడా జూన్ మాసంలో ముఖ్యంగా గమనించదగిన విషయం. తీసుకునే డెసిషన్ కానీ, చేసే పని కానీ ఏదైనా సరే భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది ఈ మాసంలో. సో ఈ పని చేయటం వల్ల మనకి లాసా లేకపోతే రిటర్నా, సో అనేవి ఎక్కువగా ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా వరకు మీన రాశి వాళ్ళకి షార్ట్ టైమ్గా ఫారెన్ జర్నీస్ కావచ్చు, షార్ట్ టైమ్గా కొన్ని ప్రదేశాలకి మారడానికి కానీ, కొన్ని ప్లేసెస్ మారడానికి కానీ, షార్ట్ టైం కొన్ని ప్రయాణాలు చేయటానికి కానీ, కొద్ది రోజుల పాటు ఉండటానికి కానీ, ఇలాగా స్టేట్ టు స్టేట్ జర్నీస్, కొన్ని లాంగ్ జర్నీస్, ప్రొఫెషనల్ వైజ్గా కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు,
ఏదైనా. సో ఇలాంటివి ఎక్కువగా మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా 3rd హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ రైటింగ్స్, 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ పబ్లికేషన్. సో కాబట్టి వీళ్ళ రాసిన ప్రచురణలు కానీ వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని వీళ్ళు పబ్లిష్ చేయడానికి చాలా వరకు కూడా ఈ సమయంలో ఎక్కువగా ట్రై చేసే ఆస్కారాలు మీనరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి కొంతవరకు వచ్చే గెయిన్ ప్రాఫిట్స్ తక్కువ ఉన్న కొన్ని ఎక్స్పెన్సెస్ కొంత పెరుగుతూ ఉండే మాట వాస్తవంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా జూన్ నుంచి కూడా మారిన కుజ భగవానుడి యొక్క సంచారం మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ రాశికి సంబంధించి అట్లీస్ట్ రాశిలో కుజరాహులు ఇద్దరు కలిసి పెద్ద షార్ట్ టెంపర్ని క్రియేట్ చేసి కొంత ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసే పరిస్థితుల నుంచి కుజుడు తన స్వక్షేత్రం 2వ స్థానంలోకి రావటం, కొంతవరకు మనీ స్ట్రక్కింగ్కి సంబంధించిన విషయాలు, స్పీచ్ రిలేటెడ్గా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొన్ని మనస్పర్ధలు వచ్చే ఆస్కారాలు, వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా మీ హార్డ్షిప్ మీద ఆధారపడి ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. మీరు చేసే కష్టం, మీ హార్డ్షిప్, మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీ గ్రోత్కి ఇక్కడ కారణమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అనవసరంగా ఏదో చేసి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టి అది అంతగా గ్రోత్నివ్వక వృధా ప్రయాస అనుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వృశ్చిక రాశిని చూసే ప్రతి గ్రహం కూడా ఆ రాశికి మిత్రగ్రహం కాదు. శని కానీ బుధుడు కానీ చంద్రుడికి కానీ అది ఉంది నీచ రాశి, శత్రుక్షేత్రం. కాబట్టి మనకు కలిసి వచ్చే అంశాలు కొన్నే ఉంటాయి. వాటిని పట్టుకుని మనం ముందుకు వెళ్ళడం అనేది మంచిది మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో 13వ తారీఖు తర్వాత నుంచి కూడా రవి శుక్ర బుధుల యొక్క సంచారం ఇక్కడ మనకి మళ్ళీ 4th స్థానంలో జరుగుతుంది. సో అట్లీస్ట్ శుక్రుడు బుధుడి యొక్క సంచారం ఇక్కడ 4th స్థానంలో జరగడం చాలా వరకు కూడా మీ యొక్క సెల్ఫ్ కంఫర్ట్స్కి సంబంధించి కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, ప్రాపర్టీస్ రిలేటెడ్ అండ్ వెహికల్స్ రిలేటెడ్ విషయాల్లో కానీ, మానసిక ప్రశాంతత హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో కానీ మంచి అనుకూల పరిస్థితులను ఇస్తారు. కానీ ఎప్పుడైతే రవి యొక్క స్థాన మార్పు జరిగిందో 13వ తారీఖు తర్వాత నుంచి డొమెస్టికల్ ఇన్కన్వీనియన్సెస్, గృహపరంగా ఎదురయ్యే కొన్ని బాధ్యతల రీత్యా వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ అవి మిమ్మల్ని కొంచెం వాటి మీద డైవర్ట్ చేస్తుంటాయి. అక్కడి నుంచి మీరు జాబ్ మీద ఫోకస్ తక్కువ పెట్టి మీ డొమెస్టికల్ ఇష్యూస్ని సరి చేసుకునే పనిలో ఎక్కువ బిజీగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది మనం వీక్లీ రాశి ఫలాలు చెప్పుకుంటే పలానా వారంలో ఓకే ఈ వారం ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్ ఇక్కడ రావచ్చు అది అనేది మీకు తెలుస్తుంది. సో కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు ఏ టైంకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో మీనరాశి వాళ్ళు తప్పకుండా ఏలినాటికి శనికి తైలాభిషేకం చేసుకోవటం. అండ్ ఇక్కడ చూస్తే కుజుడు కూడా కొంచెం 2వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి తృతీయంలో ఉన్న గురుడు బుధుడు కూడా పెద్ద అనుకూలంగా లేరు. సో ఇన్ని గ్రహాలకు మనం చేసుకోవాలని కొంచెం కష్టం కాబట్టి అదేదో నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే అంతా హ్యాపీగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు చక్కగా ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఎక్కువగా హార్డ్షిప్ అనేది, సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది, హార్డ్షిప్ అనేది మెయిన్ పాయింట్గా ఇక్కడ ఉండే ఆస్కారాలు, స్వయం ఎదుగుదల, సొంతగా కష్టపడటం అనేది మెయిన్ పాయింట్గా కనిపిస్తుంది వీళ్ళకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.